ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రభు నామమును బట్టి అందరికి వందనాలు, స్తోత్రాలండి. మాది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరాళ్ళపాడు అనే విలేజ్లో నేను జన్మించాను. మా తండ్రికి మేము 5 సంతానము. ఇంటికి పెద్దవాడిని నేనే. అయితే ప్రభు నామమును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క కృపలో ఇంతవరకు దేవుడు మనల్ని కాసి కాపాడినట్టుగా ఒక దినమున దేవుడు నన్ను పట్టుకోవటానికి కారణం ఏంటి అనేది నాకైతే తెలియదు, కానీ దేవుడు నన్ను పట్టుకోవడానికి కారణం ఏంటి అనేది నాకు తెలియదు. కానీ మాది అసలు విగ్రహారాధన కుటుంబం. మా నాన్న పేరు సులోమాన్, మా అమ్మ పేరు సుగుణమ్మ. మాది విగ్రహారాధన ఫ్యామిలీ. ఒక రోజున నేను మా తమ్ముడు గొర్రెలు కాసేవాడు, నా తర్వాత వాడు. నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ఎలా ఉన్నానో ఏంటనేది దేవుని సన్నిధిలో ఇప్పటివరకు కాపాడినట్టుగా విగ్రహారాధన చేస్తున్నాను, కానీ మనశ్శాంతి లేని జీవితం, నెమ్మది లేని జీవితం. అంకానమ్మ, గంగానమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మను కొలిచేవాళ్ళు మా నాన్న వాళ్ళు. నూకానమ్మ జాతర తిరునాళ్ళు వచ్చేది ఆ ఏరియాలో, ఫేమస్ ఆ తిరునాళ్ళ, ఎప్పటికి జరుగుతుంది. ఆ తిరునాళ్ళ ఆ ప్రాంతంలో జరుగుతున్నప్పుడు అంకానమ్మకి, గంగానమ్మకి, ముత్యాలమ్మకి, పోలేరమ్మకి, వాటన్నిటికీ మా ఇంటి వాళ్ళందరూ కూడా, మా తాతల కాడి నుంచి కూడా అందరూ కూడా వాటిని కొలిచేవాళ్ళు. కానీ ఇప్పుడైతే అందరూ యేసుప్రభుని నమ్మారు. నేను నమ్మటానికి కారణం అనేది నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి సంవత్సరం కూడా జాతర చేసి ఇంటికి రాగానే గొర్రెలన్నీ చనిపోయాయి. ప్రతి డిసెంబర్లో జాతర చేసేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి. ఆ గొర్రెలన్నీ కూడా చనిపోతున్నప్పుడు మా అమ్మ, మా నాన్న వాటి దగ్గర నిలిచి ఏడ్చేవాళ్ళు. ఏంటి ఈ గొర్రెలన్నీ చనిపోతున్నాయి అని ఏడ్చేవాళ్ళు. ఆ జాతరలో జాతర చేసే వ్యక్తి పూజారిలాగా ఉంటాడు. మాంసాన్ని మెడ మీద వేసుకొని, గొర్రెపోతు మాంసాన్ని మెడ మీద వేసుకొని తిరుగుతూ ఉంటారు. గుడి చుట్టూరు కూడా తిరుగుతూ ఉంటారు. ఆ తిరిగేటప్పుడు వాళ్ళు మాంసం నోట్లో పెట్టుకోవటం, మెడ మీద మాంసం వేసుకోవటం, నోట్లో మాంసం కండబెట్టుకొని తిరిగేవాళ్ళు. ఆ తిరిగి 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 గొర్రెల చుట్టూరు కూడా తిరిగేవాళ్ళు. కానీ లాస్ట్కి ఇంటికి వచ్చిన తర్వాత ఆ తెల్లారు సాయంత్రానికో 10 గొర్రెలు చనిపోయాయి. ఆ చనిపోతున్న టైంలో మా అమ్మ, మా నాన్న చూసుకొని వాటిని పట్టుకొని గొర్రెల దగ్గరికి వెళ్ళిపోయి, చచ్చిపోయిన గొర్రెల దగ్గర కూర్చొని ఏడ్చేవాళ్ళు. నోటికాడికి వచ్చిన జీవాలు చనిపోతున్నాయి, గొర్రెలు చనిపోతున్నాయి, ఏంటి ఏం అర్థం కావట్లేదని ఏడ్చేవాళ్ళు. నాకు అనిపించింది, నేను ఇంటికి పెద్దవాడిని కాబట్టి నాకు అనిపించింది, ఈ గొర్రెలు ఎందుకు చనిపోతున్నాయి, ఏమైంది అని ఆలోచన చేసి 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన దినాల్లో నేను పొలంలోకి ఆ గేదెలు తోలి ఒక చెట్టు కింద, ముళ్ళ పొద కింద కూర్చొని, బాస్పట్లు వేసుకొని కూర్చొని నేను అడిగేవాడిని. అంటే మా దేవతలను పిలుద్దామని, మేము ఆరాధిస్తున్న దేవతలను పిలుద్దామని నేను చెట్టు కింద కూర్చొని బాస్పట్లు వేసుకొని కేకేసాను. ఏమనంటే, నువ్వెవరవో తెలియదు, నన్ను ఈ పరిధ్యానం లేకుండా నా మనస్సారని యొక్క ధ్యానం చేసుకునేలాగిన, నా మనస్సంతా నీ యొక్క పాదం లేదు మనస్సు లగ్నమైనలాగిన, నీ పాదసేవే నాకు విజ్ఞానం నేర్పు, ఇంకేమొద్దు అని అడిగా. నేను ఈ మాటలు చెప్పాను. చెప్పగా నా దగ్గరికి ఆంజనేయులు, శివుడు, వినాయక, కనకదుర్గ, కాళిక, గంగాళమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ, మైసమ్మ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళు కింద అనట్లేదు, పైన అనట్లేదు, మధ్యలో నిలిచి ఉన్నారు. మధ్యలో ఎప్పుడైతే నిలిచి ఉన్నారో నేను మరలా అవే మాటలు పలికాను. హోయా, నువ్వెవరో తెలియదు, నన్ను ఈ పరిధ్యానమే లేకుండా నా మనస్సారని యొక్క ధ్యానం చేసుకునేలాగున, నా మనస్సంతా నీ యొక్క పాదము లేదు మనస్సు లగ్నమైనలాగున, నీ పాదసేవే నాకు విజ్ఞానం నేర్పు, ఇంకేమొద్దయ్యా అని చెప్పేసి నేను కళ్ళు మూసుకొని చెప్పాను. నేను చెప్పగానే నాకు ఎదురుగున్న ఆంజనేయులు, శివుడు, వినాయక, కనకదుర్గ, గంగాళమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ వీళ్ళందరూ కూడా ఇటు పారిపోయారండి.
అప్పుడు దాకా వాళ్ళు ఎదురెదురుగా నా కోసం వాళ్ళు ఎదురెదురుగా నిలబడి ఒక ఇద్దరిద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా నేను చూశాను. ఇదంతా నేను చూస్తున్నా, రియల్గా చూస్తున్నా, కల్లో కాదు, ఇది రియల్గా చూస్తున్నా. నేను వాళ్ళతో మాట్లాడదామని ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళు నాతో మాట్లాడలేదు. నేను ఈ మాటలు చెప్తున్నాను, చెప్పిన మరుక్షణం నాకు తెలియకుండానే ఓ నా మన్మథ స్వరూపుడా ఒకసారి నాతో మాట్లాడాయని నేను చెప్పడం జరిగింది. నేను ఎప్పుడైతే ఈ మాటలు చెప్తున్నానో చెప్పగానే వీళ్ళు పారిపోయిన మరుక్షణం ఆకాశం తెరవబడింది. పెద్ద సౌండ్ వచ్చి ఆకాశం తెరవబడి అందులో నుంచి ఒక ఆయన ఆ సింహాసనం మీద కూర్చొని అవతల నుంచి ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఎంత తిన్నగా చూసినా ఆయన ముఖం అయితే నాకు కనబడటలేదు, కానీ ఆయన చెప్తున్న మాట స్వరం వినబడుతుంది. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నా స్వరక్తం ఇచ్చి కొన్నాను, నీవు నాకు కావాలి అని చెప్పేసి ఒక స్వరం వినబడుతుంది. ఎప్పుడైతే ఆ స్వరం వినబడిందో ఆ స్వరంతోనే వినబడుతుంటేనే పైనుంచి వెలుగు నీ కూర్చున్న ప్లేస్లో నా మీద పడింది. పొలంలో ఆ వెలుగు ఎప్పుడైతే నా మీద పడిందో ఆ వెలుగు పడిన మరుక్షణంలో చచ్చిన వాళ్ళలాగా ఇక నాలో ఓపిక లేదు, మొత్తం నేను పడిపోతే ఆ వెలుగు నా మీద పడుతుంటేనే నాలో నుంచి ఒక బంతాకారంలో ఒక చీకటి ప్రభావం నాలో నుంచి బయటకు వెళ్ళిపోతే నేను గమనించాను. అది ఎప్పుడైతే నాలో నుంచి వెళ్ళిపోయిందో ఒక హస్తం వచ్చి నన్ను పట్టి ఇలా లేపి కూర్చుని పెట్టి ఎటు చూడు నా వైపు అన్నాడు. ఆయన హస్తం వైపు ఇలాగ చూస్తే అందులోంచి వెలుగులు, ఆ అగ్నిజ్వాలలు ఆ హస్తం నుంచి బయలుదేరుతున్నాయి. ఆ అగ్నిజ్వాలలో నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఏమనంటే, నేను ఏర్పాటు చేసుకున్నాను, నా స్వరక్తం ఇచ్చి నేను కొన్నాను, నీవు నాకు కావాలని చెప్పేసి ఒక స్వరం వినబడుతుంది. సచిన వాళ్ళలాగా పడిపోయిన నన్ను లేపి కూర్చున్నబెట్టి నాతో మాట్లాడుతున్నాడు. నా వైపు చూడంటే ఆయన సింహాసనం మీద కూర్చున్న ఆయన పాదం వచ్చి భూమి మీద వాలింది, భూమి మీద నిలబడింది. ఆయన పాదాలు వచ్చి ముందు వచ్చిన వాళ్ళ పాదాలేమో భూమి మీద నిలబడలేదు, పైన లేరు, గాల్లో ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన ఒకసారి ఆ సింహాసనం మీద ఇలా చేతులు పెట్టి నిలబడితే నా ఎదుట ఆయన కాళ్ళు ఉన్నాయి. ఆయన తల వెళ్ళిపోయి ఆకాశాన్ని దాటి అవతలుంది ఆయన బాడీ. అంత హైట్ ఉన్నాడు ఆయన. అప్పుడు కూడా చెప్తున్నాడు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నా స్వరక్తం ఇచ్చి నేను కొన్నాను, నీవు నాకు కావాలి అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పగానే నాలో ఉన్న నరనరాల్లో బాడీలో ఉన్న సివరింగ్, బాడీ అంతా సివరింగ్ వచ్చి ఎముకలు అన్నీ కూడా సివరింగ్ వచ్చేసినాయి. వణుకుతున్నా. నా దగ్గరకు వచ్చి నా మీద చేయబెట్టాడు ఆయన. నా వణుకు ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నేను అనుకున్నా, ఈ ప్లేస్లో దేవుడు ఉన్నాడు. ఎందుకంటే విగ్రహారాధన చేసిన వాడు కదా, ఈ ప్లేస్లో దేవుడు ఉన్నాడు కనుక ఈ స్థలంలోకి ఏ పశువు కానీ ఏ జంతువు కానీ ఇందులోకి రానియకూడదు. మనం ఈ స్థలాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆ స్థలం చుట్టూరు కూడా నేను కంచె వేసి 4 రోజులు అదే టైంకి మధ్యాహ్నం పిలిచాను. మధ్యాహ్నం వచ్చాడు. రోజు 4 రోజులు మధ్యాహ్నం వచ్చి పిలిస్తే రోజు మధ్యాహ్నం వచ్చేవాడు. ఎవరబ్బా ఈయన మధ్యాహ్నం వస్తున్నాడని చెప్పేసి నాకు అర్థం కాకపోయేది. అప్పటికి ఆయన యేసు ప్రభు అని నాకు తెలియదు. నా దగ్గరకు వచ్చి ఆయన పిలుస్తున్నప్పుడు ఈయన ఎవరో అనుకునేది. అప్పుడు నా పేరు వేరయ్య, ఇప్పుడైతే నా పేరు యేసు లాజరస్. అప్పుడు నన్ను పిలిచినప్పుడు నేను ఎవరో అనుకున్నా. 4 రోజులు వరుసన పిలిచాను. 5వ రోజు అనుకున్నా నేను ఇంటికి వస్తాడేమో చూద్దామని చెప్పేసి ఇంటికి కూడా వెళ్ళి పిలిచాను. ఇంటి దగ్గర పంపు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళు తీసుకొచ్చి మంచి టవల్ తీసుకొని ఒక మూలన గదిలో తుడిచి బండ మీద తుడిచి దాని మీద కూర్చొని నా బండ్ల మీద కూర్చొని ఇంట్లో మళ్ళీ అవే మాటలు పిలిచాను, పొలంలో పిలిచిన మాటలు. ఓ అయ్యా, నువ్వెవరో తెలియదు కానీ నన్ను ఈ పరిధ్యానములు లేకుండా నా మనసారా నీ యొక్క ధ్యానము చేసుకునేలాగున, నా మనసంతా నీ యొక్క పాదములేని మనస్సు లగ్నమైండులాగున
నీ పాదసేవ నాకు విజ్ఞానం నేర్పయ్యా, ఇంకేమొద్దయ్యా, ఓ నా మన్మథ స్వరూపుడా అని పిలిస్తే ఇంటికి కూడా వచ్చాడు ఆయన. నాకు అర్థం కాలేదు. ఆయన పొలంలో వస్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు, రోజు పిలితే వస్తున్నాడు. ఈయనెవరో తెలీదు మనకి, నాకు తెలీదు అనుకొని అక్కడి నుంచి ఈయన నేను పిలిస్తే రోజు వస్తున్నాడు అనుకొని నేనే ఆయన వదిలేసిన. ఈలోగా చిరంజీవిది ముఠా మేస్త్రి సినిమా వచ్చింది. చిరంజీవిది ముఠా మేస్త్రి సినిమా వచ్చినప్పుడు అప్పుడు నేల టికెట్ రూపాయ, ఆ టికెట్ తీసుకొని సినిమాకి వెళ్ళిపోయినా నేను. ఎప్పుడైతే నేను సినిమాకి వెళ్ళిపోయానో, సినిమా చూసి వచ్చానో, వచ్చిన కొద్ది రోజులకే నాకు తలనొప్పి, బ్యాక్ సైడ్ ఇటు తలనొప్పి వచ్చింది. తర్వాత ఒళ్ళంతా ఫీవరు, బాడీ పెయిన్స్ వచ్చినాయి. టాబ్లెట్లు వేసినా కానీ వేసుకున్న 2-3 నిమిషాలకు 5 నిమిషాల లోపల మొత్తం వామిటింగ్స్ అయ్యాయి. ఆ తర్వాత ఏది తిన్నా కానీ, ఇడ్లీ తిన్నా, ఏది తిన్నా కానీ మొత్తం బయటకు పడేది, బాడీలోకి ఏది ఉండేది కాదు. తీవ్రమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, బాడీ పెయిన్స్ ఉండేవి. చాలా బక్కగా అయిపోయినా. నెల రోజులైంది అప్పటికి. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఉన్న తలనొప్పిని కుడి చేతులు ఇక్కడ పట్టుకున్నాడు నరం, ఇక్కడ ఇంజెక్షన్ చేస్తే 2 గంటలు ఆగింది తలనొప్పి, మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను తలనొప్పితోనూ, బాడీ పెయిన్స్తోనూ, తీవ్రమైన జ్వరంతో ఇవన్నీ కూడా పడుతున్నప్పుడు ఏ టాబ్లెట్లు వేసినా రివర్స్ అవుతుంది, ఏ చేసినా బతికేటట్లేడు, కడుపులో నిలబట్టలేదు. మా అమ్మ, మా నాన్న, మా మేనమావులు అనుకుంటున్నారు చచ్చిపోతాడు, ఇక బతకడు, టైం అయిపోయింది, ఏ మెడిసిన్ వేసినా మందులు వేసినా ఆగట్లేదు కదా, చచ్చిపోతాడులే అని మాట్లాడుకుంటున్నారు ఇంటి ముందు. నేను ఇంటి వెనక ఒక షెడ్లో పండుకొని ఉన్నా. నేను రేకుల షెడ్ ఉంది మాది, మా నాన్నది, అందులో పండుకున్నా. మనసులో ఎముకల మీద నిలబడిన, ఎముకలు, మాంసం లేదు బాడీలో. ఆ తర్వాత ఆ మాటలు మా నాన్న, మా మేనమామలు అనుకునే మాటలు వినబడ్డాయి. ఓ చచ్చిపోతాను కదా అనుకున్నా. నేను చచ్చిపోతాను, ఇక నాకు టైం అయింది అనే విషయం నాకు తెలిసిపోయింది వాళ్ళు అనుకునే మాటలు బట్టి. ఆ టైంలో నాకు ఎందుకో 6 నెలల క్రితం నేను ఆయన పిలిచినప్పుడు ఒక ఆయన వచ్చాడు కదా, ఆయన ఒకసారి పిలుద్దాం అనిపించింది. నేను పిలిచాను. ఓ అయ్యా, నువ్వెవరో తెలియదు కానీ నన్ను ఈ పరిధ్యానం లేకుండా నా మనస్సారి నీ యొక్క ధ్యానం చేసుకునేలాగా, నా మనసు అంతా నీ యొక్క పాదం లేదు, మనస్సు లగ్నమండులాగా నీ పాదసేవే నాకు విజ్ఞానం నేర్పయ్యా, ఇంకేమొద్దయ్యా అని దండం పెట్టేలాగా తల పక్కగా తిప్పి ఏడుస్తూ చెప్పాను. ప్లీజ్ అయ్యా అన్నాను. ఆయన యేసుప్రభు అని తెలియదు, మరి ఇంకొక దేవుడని తెలియదు. ఎందుకంటే ఏ దేవుడి పేరు కూడా నేను ఎందుకు పెట్టలేదంటే, మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు అంకాణమ్మ, గంగాణమ్మ, ముత్యాలమ్మ, దేవుళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏ దేవుడి పేరు పెట్టకుండా పిలిస్తే, ఒక ఆయన మాత్రం తెల్లటి నిలువుటంగి వేసుకొని మేఘాల మీద, భూమి మీద మనం నడిచినట్టుగా మేఘాల మీద నడుస్తున్నాడు. రియల్గా నేను చెప్తున్నాను, కనులారు చూసే కాబట్టి చెప్తున్నాను. ఆయన అడుగు వేస్తుంటే మేఘం ఆయన కాలు కింద లేకపోయినా ఆ మేఘం వచ్చి ఆయన కాలు కిందకు వస్తుంది. ఇలా అడుగేస్తూ ఉంటే మేఘం పరిగెత్తుకుంటూ వచ్చి కాలుకి వచ్చి నిలబడుతుంది. అలాగా ఆకాశ వీధుల్లో ఆయన నడుస్తుంటే మేఘాలే ఆయన కాళ్ళ కిందకు వస్తున్నాయి. అంతగా నడుస్తున్నాడు ఆయన. నా బాడీ సివరింగ్స్తో వచ్చింది. అప్పుడు ఆకాశం మేఘాల మీద నేను చెప్తున్నాడు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, ఇలా చేయబట్టి చెప్తున్నాడు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నా స్వరక్తం ఇచ్చుకున్నాను, నీవు నాకు కావాలి అని చెప్పేసి ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు నాలోకి ఎప్పుడైతే వస్తున్నాయో నేను ఇమ్మీడియట్గా లేచిన. నెల రోజులైతే నేను లేవకుండా మనసులో ఉండండి. పంపు దగ్గరికి వెళ్ళినా, నీళ్ళు తెచ్చుకున్నా, స్నానం చేసిన, మంచి డ్రెస్ వేసుకొని కూర్చున్నా. మా నాన్న వచ్చాడు. ఏందిరా ఏమైంది అని చెప్పేసి అడిగాడు. ఏమో నాన్న, ఎవరో కానీ ఒక మేఘాల మీద నడుస్తున్నాడు ఒక ఆయన. ఆయన ఎట్లున్నాడంటే తెల్లటి అంగి వేసుకున్నాడు, పెద్ద పెద్ద చేతులు డ్రెస్ ఉన్నాయి,
అందులో చాలామంది జనాలు కూడా వెళ్ళొచ్చు, అంత పెద్దగా ఉంది అది, అంత పెద్దగా ఉంది అది. ఆయన నడుస్తుంటే మేఘాలే ఆయన కాళ్ళ కిందకు వస్తున్నాయి. భలే నడుస్తున్నాళ్లే అని చెప్పేసి అన్నాను. మా నాన్న అన్నాడు ఒక మాట, ఆయన చేతిలో కత్తి కానీ, డాలు కానీ, హీట కానీ, ఖడ్గం కానీ ఏమైనా ఉన్నాయా వాళ్ళ చేతిలో? ఇట్లా చక్రాలు కానీ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు ఆయన చేతిలో. పోనీ 2-3 చేతులు ఏమైనా ఉన్నాయా? ఒక పక్క 2, ఒక పక్క 2, 3 అట్లా ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. మనలాగా 2 చేతులు ఉన్నాయన్న. తలలు ఉన్నాయా అన్నాడు, తల కూడా ఒక్కటే ఉంది, ఏమీ లేవు ఆయన దగ్గర. అసలు చాలా సింపుల్గా ఉన్నాడు అన్న. ఆయన మాట చాలా పవర్ఫుల్గా ఉందన్న. అప్పుడు అన్నాడు ఆయన, మా నాన్న ఏమన్నాడంటే, బొట్టు ఏమైనా ఉందా అన్నాడు. బొట్టు కూడా లేదన్న. అవునా, అయితే ఆయన యేసు ప్రభు రా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యేసు ప్రభు అని మా నాన్న చెప్పాడు. ఆ రోజు నుంచి నా జీవితంలో ఒక క్రొత్త మలుపు తిరిగింది. నిజంగా నేను ఆ రోజున యేసు ప్రభువును అంగీకరించాలని నాకు తెలియదు, కానీ ఆయన యేసు ప్రభు అని మా నాన్న ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను యేసు ప్రభుని ఆ రోజు నుంచి ఇంక సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీసం తీసుకొని, ఒక 1-2 నెలల తర్వాత నేను బాప్తీసం తీసుకొని దేవుళ్ళు అలాగ ఉంటున్నప్పుడు నాకు అనిపించేది, ఏమని అనిపించిందంటే, బైబిల్ చదువుకోవాలి, బైబిల్ కావాలి, ఎక్కడ దొరుకుతుంది అని మా నాన్న పిలిచి అడిగితే మా నాన్న అన్నాడు, బైబిల్ నాకు తెలియదు అన్నాడు. ఎడన ఉంటుంది నాన్న, కొనుక్కొస్తే బాగుంటుంది, కొనుక్కుంటా అంటే అది వద్దు, అవసరం లేదు మనకు అన్నాడు. అయితే నేను ఆ ఏరియాలో ఒక పాస్టర్ గారు ఉంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగాను, అయ్యా బైబిల్ కావాలి నాకు, పాస్టర్ గారు బైబిల్ ఇస్తా అంటే, బైబిల్ 35 రూపాయలు అవుతుంది, అవి ఇస్తే నేను ఇస్తా అన్నాడు. 3 రోజులు కూలికి వెళ్ళా. ఆ రోజుల్లో 10 రూపాయలు కూలి. 3 రోజులు కూలికి వెళ్ళి బైబిల్ కొనుక్కుందామని 3 రోజులైతే 30 రూపాయలు తీసుకుని వచ్చాను. ఆ పాస్టర్ గారికి ఇచ్చాను, నాకు బైబిల్ కావాలంటే ఇవ్వండి అని. అప్పుడు ఆయన అన్నాడు, ఇంకొక 5 రూపాయలు కావాలంటే ఏదైనా ఒక పని చెప్పండి, మధ్యాహ్నం దాకా మీ దగ్గర పని చేస్తాను అంటే, ఆయన కొన్ని పనులు చెప్పాడు, చేసిన. ఆ పని చేసిన తర్వాత నిలబడ్డా నేను. పని చేసినయ్యా అయిపోయింది, నాకు బైబిల్ ఇస్తారా అంటే ఇచ్చాడు ఆయన బైబిల్ ఇస్తే ఒక 5 అడుగుల వరకు ఎగ్గిరి గంతు వేసిన నేను. గంతులు వేసుకుంటే నేను తిరుగుతూ ఉంటే, గంతులు వేస్తూ ఉంటే ఆయన అన్నాడు కదా, ఇటు రా అన్నాడు పాస్టర్ గారు. చెప్పండి అయ్యా అంటే ఆయన అన్నాడు ఒక మాట, నా దగ్గర చాలామంది బైబిల్ కొంటారు, ఆ బైబిల్ కొనేవాళ్ళు ఎవరు కూడా గంతులు వేయరు, నువ్వు ఎందుకో గంతులు వేస్తున్నావేంటి అని చెప్పేసి అంటే నేను అన్నాను కదా, బైబిల్ నాకు దొరికింది, నా ఆనందానికి సంతోషము అవధులు లేవు, చాలా ఆనందంతో కేకలు వేయాలనిపిస్తుందని చెప్పేసి అన్నప్పుడు ఇటు రా అని చెప్పేసి మోకాలు ఉంటూ నాకు తెలియదు, మోకాలు ఉండేలాగా నాకు చూపించాడు పాస్టర్ గారు. మోకాల మీద ఉంటే నా మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాడు, ప్రభువా ఇతడు ఎందుకో గొప్పవాడు అనబడతాడు అనిపిస్తుంది, ఇతను బలంగా వాడుకుంటామని అనిపిస్తుంది, ఇతడు బలంగా వాడుకొని నీ సన్నిధిలో ఇతని స్థిరపరచుదుగాక, గొప్ప దైవజనుడు అనబడునుగాక అని నా గురించి ప్రార్థన చేసి ఆమెను చెప్పి నన్ను పంపించాడు. ఇక బైబిల్ తీసుకునే దగ్గర నుంచి సంతోషము, ఆనందము, ఈ ప్రపంచంలో లేనంత ఆనందము నాకు కలుగుతూ ఉంది, రోజు పెరుగుతూ ఉంది. కానీ దాన్ని ఎలా చదవాలో తెలియట్లేదు. దాన్ని ఎలా చదవాలో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు నేను దేవుని దగ్గర అడుగుతున్నా, ఈ బైబిల్ ఎలా చదవాలయ్యా నాకు తెలియట్లేదు అని చెప్పేసి నేను దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు ఒక స్వరం వినబడుతుంది. ఏమనంటే, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1 వచనాల నుంచి చదువన్నాడు ఆయన. అక్కడ ఏమనుందంటే బైబిల్లో నేను వెతికితే అక్కడ కనబడదు. ఏమనంటే, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించునని రాసింది అక్కడ. దాన్ని చదువుకున్నాను, అధ్యాయం చదివాను. ఎక్కడ లేనంత ఆనందం, ఎక్కడ లేనంత సంతోషం. నిజముగా నా ప్రాణమునకు ప్రియుడు దొరికాడని చెప్పేసి ఆనందంతో నింపబడిపోయినా, అలాగ నేను నింపబడి దేవుని మీద ఆనుకొని ఆయన సన్నిధిలో నిలబడుతూ ఉన్నప్పుడు నాకు
నేను బైబిల్ చదువుతూ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. మా తల్లిదండ్రులు అయితే నన్ను పక్క పెట్టేశారు. వీడు ఏ పని చేయడు, వీడికి ఏమి ఇవ్వనవసరం లేదు, మనం ఏం తిండి పెట్టనవసరం లేదు అని డిసైడ్ అయిపోయినట్టున్నారు. అసలు నన్ను ఎవరు కూడా భోజనం పెట్టాలని ఆలోచన కానీ ఏమీ లేదు నా జీవితానికి. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. కానీ మా అమ్మ నాన్న నాకు అన్నం పెట్టడం మానేశారు. యేసుప్రభుని నమ్ముకున్నానని ఎటు పెడితే అటు ప్రేయర్స్కి వెళ్తున్నా. ఎక్కడ పాంప్లెట్ కనపడితే దాన్ని చదువుకోవటం, వెళ్ళిపోవటం. మీటింగ్కి వెళ్ళేవాడిని, ఎక్కడైనా మీటింగ్ల కోసం పరిగెత్తేవాడిని. రేపు మీటింగ్ అనుకో, ఈరోజు సాయంత్రానికి బయలుదేరేవాడిని. ఎట్లా అంటే కాలినడుగుతూనే ఆటోలతో పని లేదు, బస్సులతో పని లేదు, నేను తిరుగుతూనే ఉండేవాడిని. తిరుగుకుంటా బైబిల్ సంఖ్యను పెట్టుకొని పోయి మీటింగ్లు 2 రోజులు 3 రోజులు ఉండి అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. అలాగ నేను జర్నీ చేస్తూ ఉన్నప్పుడు మా నాన్న మా అమ్మ అనుకున్నారు, వీడికి భోజనం పెట్టొద్దు, వీడు అసలు మన మాట వినేటట్లేడు, మనతో వినేవాడు కాదు, మనం చెప్తే వినేవాడు కాదని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, నా జీవితంలో భోజనం పెట్టడం మానేశారు వాళ్ళు నాకు. ఒక రోజున ఫ్రైడే ఉపవాసం ఉన్న నేను, ఒక గృహకూడిక ఒక ప్రాంతంలో జరిగింది, ఆ ఊర్లో పాస్టర్ గారిది. నేను వెళ్ళి ఆ మీటింగ్ చూసుకొని, గృహకూడిక చూసుకొని వాక్యం విని వచ్చాను. నేను ఎప్పుడైతే వాక్యం విని నేను వచ్చానో, ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మని అడిగాను, ఆకలి అవుతుందమ్మా అన్నం పెట్టంటే, మా అమ్మ అన్నది, ఇప్పుడు దాకుంటే ఎవడు అన్నం పెడతాడు, ఏమనుకున్నావు అసలు, నీకు అసలు అన్నం పెట్టొద్దని మేము డిసైడ్ అయిపోయినాం, అన్నం లేదేం లేదు అని చెప్పేసి అన్నదామా. నేను లోపలికి వచ్చి ప్రార్థన చేసుకొని గిన్నెలో అన్నం వేసుకొని కూర చూస్తే కూర ఎక్కడ లేదు. ఆ రోజు వాళ్ళు గోంగూర పచ్చడి వండుకున్నట్టున్నారు, ఆ గిన్నెలో కనబడుతుంది. అంటే పచ్చడి లేదు కానీ గిన్నె కడగలేదు, అట్లా ఉంది. నేను ప్రార్థన చేసుకున్నాను, అన్నం వేసుకొని ఒట్టన్నం తిని మంచినీళ్ళు తాగి పండుకుందామని అన్నం వేసుకొని ప్రార్థన చేసుకున్నా. నేను ప్రార్థన చేసుకుంటున్నా, ఆ గిన్నెలో పచ్చడి లేదు. కానీ ఇంతకుముందు నేను ప్రార్థన చేసుకుని కడిగేది చూశాక పచ్చడి గిన్నెలో పెరిగింది. ఆ పచ్చడి వేసుకొని ఏడుస్తూ అన్నందిని ఆ రోజు పండుకున్నా. ఆ రోజు పండుకున్నాక అప్పటి నుంచి యేసుప్రభుకి ఇంకా దగ్గరైపోయినా నేను. ఎందుకు అంటే ఫస్ట్ నా జీవితంలో ఫస్ట్ మెరికల్ అంటూ జరిగిందంటే అదే, ఆ గిన్నెలో పచ్చడి పెరగటం వలన ఇంకా ఎక్కువగా విశ్వాసం నాలో పెరిగిపోయింది. ఆయన అంటే ప్రాణం అయిపోయింది. ఆయన కోసం చచ్చిపోవాలన్నంతగా అయిపోతుంది, రోజు రోజుకి ఆయన కోసం బ్రతకాలన్నట్టుగా అయిపోతూ ఉంది. నిజంగా యేసుప్రభు ఆ రోజున నాకు ఆకలి తీర్చాడండి. నన్ను ఎవరు చూడనప్పుడు, ఎవరు కూడా పెట్టినప్పుడు నాకు భోజనం పెట్టి నా జీవితంలో ఆ కృపను గ్రహించిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆ రోజు నుంచి యేసుప్రభు అంటే ప్రాణం అయిపోయింది. ఆ రోజు మా అమ్మోళ్ళు కూడా చెప్పారు, నేను భోజనం చేసేటప్పుడు నా దగ్గరకు వచ్చి మా అమ్మ మా నాన్న చెప్పారు, ఈ రోజు నుంచి కొంచెం కూడా దొరకదు నీకు, భోజనం పెట్టం మేము ఇక, అసలు నీకు లేదు ఇక, ఈ ఇంట్లో స్నానం లేదు, ఎక్కడ లేదు అని చెప్పేసి నాతో చెప్తే అది బాధ అనిపించింది. ఒక 4 రోజులు నేను ప్రేయర్ చేశాను, ప్రభువా నాకు వీళ్ళు భోజనం పెట్టట్లేదు, నన్ను కన్నవారే నాకు భోజనం పెట్టకపోతే ఎక్కడి నుంచి పెడతారా, ఎవరు పెడతారు నాకు అని దేవుని దగ్గర ఏడవటం మొదలుపెట్టాను. 4 రోజులు ఏడిచిన తర్వాత గదిలో కూర్చొని ఏడుస్తూ ఉన్నా. ఎక్కడ పెడితే అక్కడ పొలాల్లో ఏడ్చేవాడిని, ఎక్కడ పెడితే అక్కడ ఏడుస్తూ ప్రేయర్ చేసేవాడిని. నా దగ్గరికి 2 దేవదూతలు వచ్చారు, కుడి పక్కన ఒక దేవదూత, ఎడమ పక్కన ఒక దేవదూత ఇద్దరు వచ్చి నన్ను చూసి, నువ్వు ఏడవమాకు, నీకోసం పంపబడి ఉన్నాము, నీకోసమే మేము వచ్చినాం, ఏడవమాకు, నీకోసం పంపబడి ఉన్నాం చెప్తే వాళ్ళని చూడగానే ఇంకెక్కువ ఏడుపు వచ్చేసింది. అప్పుడు ఏడిచినంత ఏడుపు నా జీవితంలో ఎప్పుడు ఏడవలేదు. అంత భయంకరంగా ఏడ్చిన నేను, అంత ఏడ్చి ఆ దేవదూతల్లో ఒక దేవదూత మీద మాత్రం కాళ్ళ మీద మాత్రం పడితే నా సంకల్లో చేతులు పెట్టి దేవదూత లేపి నన్ను, ఏడవమాకు, నీకోసమే పంపబడ్డాము అని చెప్తున్నా. ఇంకేడుపు ఎక్కువ వస్తుంటే ఆ దేవదూతలో కుడి పక్కన ఉన్న దేవదూత చెయ్యి ఇలా పైకి లేపితే తెల్లటి టవలు హెవెన్ నుంచి, పరలోక రాజ్యం నుంచి ఆ దేవదూత చేతికి వచ్చింది. ఆ టవలు, ఆ టవల్ తీసుకొని నా మీద భుజం మీద చేయబెట్టి దగ్గరగా తీసుకొని నా కన్నీళ్ళు తూడ్చాడు ఆయన.
నా ముఖంలో ముఖం పెట్టి కన్నీళ్ళు తుడుస్తూ అంటున్నాడు, ఏడవ మాకు అని చెప్పాడు. ఆ ఇద్దరు దేవదూతలు నా పొట్ట మీద, నా స్టమక్ మీద, నా కడుపు మీద చేయబెట్టి ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఇక ఆకలిను దప్పికైనా కానేరకుండా మేము చూసుకుంటామని చెప్పేసి ఒక సింబల్ లాగా క్రాస్ అనుకుంటుంది, సిలువ గుర్తు ఇలాంటిది వేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు కూడా కాళ్ళు పట్టుకుని గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నా, నన్ను విడిచిపెట్టమాకయ్యో అని గట్టిగా ఏడుస్తూ ఉన్నా. దేవదూతలు వచ్చి నాతో మాట్లాడి నన్ను ఆకలి దప్పులు కాకుండా ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఉపవాసం ఉండటం మొదలుపెట్టాను. నేను అట్లా 8 సంవత్సరాలు ఉన్నా. నేను సాయంత్రం ఒక గ్లాస్ పాలు తీసుకొని 8 సంవత్సరాలు. ఆ 8 సంవత్సరాల్లో కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల వరకు, కొన్ని నెలల వరకు నేను మధ్య మధ్యలో నీళ్ళు తాగేవాడిని. అంటే కొబ్బరిబొండ నీళ్ళు తాగి ఉపవాసం ఉండి ప్రేయర్ చేసేవాడిని. ఆ తర్వాత 8 సంవత్సరాల తర్వాత నా నడువులు పడిపోయినాయి. నా నడువులు ఎప్పుడైతే పడిపోయినాయో ఆ నడువులో నుంచి వెనుపూస ఇవన్నీ కూడా పని చేయలేదు. నాకు కాళ్ళు ఏం మాత్రం పని చేయకపోతే ఏడుస్తున్నా. నేను మనసులోనే పండుకొని ఏడుస్తున్నా, అయ్యా నేను నా పరిస్థితి బాగలేదు, నా నడుములు పడిపోయినాయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉండిపోయానని దేవుని దగ్గర ఏడుస్తున్నప్పుడు యేసుప్రభు నా బెడ్ మీద కూర్చొని నా వెన్నుపూసలో నరం ఒకటి మరి ఏమైందో తెలియదు కానీ ఆయన వేలిబెట్టి లాగి వదిలితే నా వెన్నుపూస మొత్తం కూడా సడలింపై నా తలలో సౌండ్ వచ్చింది, పట్టుకుని సౌండ్ వచ్చింది. అప్పుడు చిటికేసి అన్నాడు, లేచి నిలబడి అన్నాడు ఆయన. స్పాట్లో లేచి నిలబడ్డా. నేను నిలబడ్డాను. ఇక నువ్వు పడిపోవు అన్నాడు ఆయన. ఆ తర్వాత నేను పడిపోకుండా ఉన్నాను. అప్పుడు నాతో చెప్పాడు ఆయన, ఇప్పుడు కొంచెం ఏమన్నా తిను, నా పరిచర్య చాలా ఉంది, నీతో చేయించుకోవాల్సింది అన్నప్పుడు సాయంత్రం కొంచెం ఏదైనా టిఫిన్ చేస్తూ పరిచర్య చేస్తూ అక్కడికి చిన్న చిన్న ప్రేయర్స్కి వెళ్తూ ఉన్నాను. అట్లా ఆ యొక్క 8 సంవత్సరాలు సాయంత్రం టిఫిన్ చేస్తూ ఉన్నాను. అట్లా 16 సంవత్సరాలు నేను ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాను. ఆ తర్వాత దేవుడు నన్ను చాలా ప్రాంతాలకి, అనేకమైన ప్రాంతాలకి తిప్పి సేవ చేయించుకుంటూ ఉన్నాడు. దేవుడు నన్ను సేవకు పిలిచిన తర్వాత సువార్త పరిచర్యలో నడుస్తున్నప్పుడు కాలినడకతో తిరుగుతున్నాను. దేవుడు నాతో చెప్పారు, నువ్వు నాజీరు చేయబడి ఉండాలి 6 సంవత్సరాలు. నాజీరు అంటే కటింగ్ వేయించుకోకూడదు, ఆ జుట్టు పెరిగి ఉండాలి ఇలాగా. అంటే ఆడవాళ్ళకి ఎలా పెరుగుతుంది ఏడదాకా, నాకు పెరిగింది, జుట్టు పెంచుకున్నాను, కటింగ్ వేయించుకోకూడదు అన్నారు. నాజీరు చేయబడి 6 సంవత్సరాలు ఉన్నాను. ఈ 6 సంవత్సరాలు కూడా ఉపవాసంతోనే పరిచర్య చేస్తూ చాలా చోట్లకి తిరిగి నిలువుటంగి వేసుకొని సువార్త పనిలో తిరిగాను. కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా తిరిగాను. పరిచర్యలో నడుస్తూ అలాగా ముందుకు కొనసాగుతున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత నాకు తెలియకుండానే దేవుడే నాకు మాట్లాడి ఇప్పుడు కటింగ్ చేయించుకో అని చెప్పేసి అన్నారు ఆయన. నేను జుట్టు కటింగ్ చేయించుకున్నాను. 6 సంవత్సరాల్లో 16 సంవత్సరాలు ఉపవాసం ఉన్నానని చెప్పాను కదా. ఆ 16 సంవత్సరాల్లోని 6 సంవత్సరాలు నాజీరు వ్రతం నాది. ఆ 6 సంవత్సరాలు పరిచర్యలో ఉంటూనే, నాజీరులో ఉంటూనే దేవుని సన్నిధిలో పరిచర్యలో నడుస్తూ దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అది దేవుని కృప. అది నా చేతుల్లో ఏమీ లేదు కానీ అంతా ఆయనే నడిపిస్తున్నాడు. కనుక కొన్నిసార్లు ప్రభు పరిచర్యను బట్టి ఆకలి దప్పులు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు ఎన్ని వచ్చినా ఒకసారి మాత్రం బైబిల్ వదిలిపెట్టి వెళ్ళిపోయినా. నేను బైబిల్ వదిలిపెట్టి అమ్మో ఈ సేవకో దండం, వెనుకో దండం, ఈ శ్రమలో నేను సేవ చేయలేను, నా వల్ల కాదు అని బైబిల్ విడిచిపెట్టి వెళ్ళిపోయినా. నేను ఖమ్మం రాకముందు వెళ్ళిపోతే మళ్ళీ యేసుప్రభు నన్ను వెతుక్కుంటూ వచ్చి నా దగ్గరకు వచ్చి, రా సేవ చేద్దురా, పరిచర్య చేద్దురా అని చెప్పేసి తీసుకుని వచ్చాడు ఆయన. ఆ తర్వాత నేను సేవ చేయడానికి వచ్చాను. కానీ శ్రమల రుచి, బాధలు, నిందలు, అవమానాలు అన్నీ అవి రుచిగా అనిపించినాయి, మంచిగా అనిపించినాయి. ఇప్పుడు అందులోంచి సేవలోంచి
వైదొలగ బుద్ధి కాదు. నేను ఒక రోజున బయట పండుకున్నా. నేను ఎప్పుడైతే పండుకున్నానో ఆ పండుకున్నప్పుడు నేను యేసు ప్రభు నేను ప్రేయర్ చేసుకుని వచ్చి పండుకున్నా. నైట్ 1 గంటప్పుడు నన్ను లేపి నువ్వు నన్ను వెంబడించు అని నన్ను లేపాడు ఆయన. నేను వెళ్ళేటప్పుడు ఆయన ఫాలో అయ్యేటప్పుడు నాతో చెప్పాడు 2-3 కిలోమీటర్ల వరకు, 3-4 కిలోమీటర్లు 2-3 కిలోమీటర్ల వరకు వెనక్కి తిరిగి చూడొద్దు, నా వైపే చూడాలి నువ్వు అని చెప్పగా నేను ఆయన చూసుకుంటూ నడుస్తున్నా. ఈలోగా ఒక ఊరు దాటాను. ఊరు దాటగానే అప్పుడు యేసుప్రభు నా ముందున్న ఆయన వెనక్కి తిరిగి చూడు ఇప్పుడు అన్నాడు. ఆయన వెనక్కి తిరిగి చూస్తే సాతాను గడు అసలే చీకటి ఉంది. ఆ చీకట్లో వాడు కనబడుతున్నాడు. నోరు ఒకటి పళ్ళు ఒకటి తెల్లగా కనపడుతున్నాయి. అందులో వాడు చేయెత్తి చెప్తున్నాడు, నువ్వు దాటి వెళ్ళిపోయినావు, నేనేం చేయజాలని అన్నాడు. అలాగున ఓ యేసయ్యా అని యేసయ్య వైపు తిరిగి కేకలేస్తే అప్పుడు ఆయన అన్నాడు నా తల మీద చేయబెట్టి, భయపడుకో, నీతోనే ఉన్నా, నీ యొద్దనే ఉన్నా, నేను దాటి వెట్టి వెళ్ళను, నీతోనే ఉంటానని నా ప్రభు నాతో చెప్పారు. ఆ రోజు నైట్ అర్ధరాత్రి 1 గంట పైన అవుతుంది. నేను మోకాళ్ళు రోడ్డు మీద యేసు ప్రభు దగ్గర మోకాళ్ళు ఉన్నప్పుడు నాతో చెప్పాడు ఆయన. ఈరోజు నేను చెప్తున్నా, నా వాళ్ళు నన్ను ఎవరు చూడలేదు, నన్ను ఎవరు పట్టించుకోలేదు. చెట్లలో తిరిగాను, పొలాల్లో తిరిగాను, వాగుల్లో నీళ్ళు తాగాను, డ్రైనేజీ వాటర్ తాగాను, ఎక్కడెక్కడో తిరుగుతూ పొలాల్లో తిరుగుతూ చెట్ల కింద పండుకుంటూ రాత్రి అనేది పగలనేది తెలియక చెట్ల కింద పండేవాడిని. కొంతమంది అయితే ఈడెవడో పిచ్చోడు అని చెప్పేసి నన్ను బయటికి కొన్ని ప్రాంతాల్లో చెట్ల కింద పండుకుంటే హేళన చేసిన దినాలు ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితులన్నిటిలోంచి యేసు ప్రభు నన్ను బయటికి లాగి ఈ స్థితిని అనుగ్రహించిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఖమ్మంలో ఉంటున్నా. నేను ఖమ్మం సిటీలో ఇప్పుడు ఇక్కడ సేవ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ సేవ చేయడానికి కారణం ఉంది. నన్ను ఆంధ్ర నుంచి ఇక్కడికి పంపించాడు దేవుడు. ఇక్కడ బంధువులు లేరు, స్నేహితులు లేరు, రక్త సంబంధం లేరు, ఎవ్వరు లేరు. ఆయన వెళ్ళమన్నాడు, నేను వచ్చాను. వచ్చి ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాను. 2010 సంవత్సరంలో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సేవ ఎలా చేయాలో తెలియదు. సిటీ కొత్త. వచ్చి కూర్చున్నాను. ఇంటి రెంట్ కట్టలేని పరిస్థితి. చర్చికి రూము తీసుకున్నా, ఇల్లు తీసుకున్నాను, కానీ అది కూడా కట్టలేని పరిస్థితి. చాలా దారుణంగా ఉంది నా పరిస్థితి. ఆ తర్వాత నేను నా పరిస్థితిని బట్టి నేను దేవుని దగ్గర ప్రేయర్ చేసుకున్నాను. వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర, అందరి దగ్గర డబ్బులు తీసుకుని అప్పు చేసిన 2 లక్షల దాకా. ఆ టైంలో అప్పు చేస్తే ఇంటి రెంట్ కట్టలేక, చర్చి రెంట్ కట్టలేక ఇద్దరు కలిసి నన్ను అడిగారు. ఆ ఇంటి ఆయన ఇంటిని అడిగి డబ్బులు కట్టాలి పాస్టర్ గారు, మీరు కట్టకపోతే బాగోదు అని సీరియస్గా నాకు వార్నింగ్ ఇచ్చారు. యేసుప్రభుని అడిగాను మోకాళ్ళుని, అయ్యా డబ్బులు కట్టు, అప్పు అయింది అని చెప్పేసి అంటే ఆయన కడతానంటాడు కానీ కట్టట్లేదు. ఒకరోజు అనుకున్నా, 2013 సంవత్సరంలో అనుకున్నా. నేను ఏమని అనుకున్నానంటే, చనిపోతే బాగుంటుంది, డబ్బులు కట్టలేని పరిస్థితి అని రైల్వే ట్రాక్ మీదకి అర్ధరాత్రి ఇంట్లో భార్య పిల్లలను పండుకొనిచ్చి లేచాను చచ్చిపోదామని. తలుపు దగ్గరికి వేసి గేట్ చిన్నగా వేసి సౌండ్ చేయకుండా ఇలా ఇంట్లో నుంచి బయటకు అలా వస్తున్నా, ఎదురుగా యేసుప్రభు వచ్చాడు. అలా కొంచెం చిన్న మలుపు ఉంటుంది, ఆ మలుపు తిరిగి అట్లా వెళ్తున్నా. నేను నా దగ్గరికి యేసుప్రభు అలాగ ఎదురుకొచ్చి నాతో చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నామని అడిగాడు. బతకటం చాలా కష్టం ఉందయ్యా, చనిపోవాలనిపిస్తుంది, ప్లీజ్ అయ్యా, నా జీవితం నాకు అర్థం కావట్లేదు, పిల్లలకి ఏం పెట్టలేని పరిస్థితులు ఉండిపోయాను, బతుకు తెరువు చాలా కష్టమయ్యా అని ఏడుస్తూ యేసుప్రభుకి ఆ దినం చెప్పాను. నిజముగా ఆ రోజుని చెప్పారు యేసయ్య. ఏమని చెప్పారంటే, నువ్వు వెళ్ళి పండుకో,
ఈ రోజు నుంచి నేను పోషిస్తానన్నాడు. నువ్వు వెళ్ళి పండుకో, ఈ రోజు నుంచి నేను నిన్ను పోషిస్తా, నీ ఫ్యామిలీని, నీ కుటుంబాన్ని అన్నది చెప్పాడు. నేను వచ్చి పండుకున్నా. తెల్లారి కూడా అనుకుంటున్నా నేను ఏమనంటే ఈరోజైనా చనిపోదాం, ఈరోజు నా డెత్ డే, నిన్న మిస్ అయింది, ఈరోజు నేను చనిపోయే రోజు, చనిపోవాలి అని డిసైడ్ అయిపోయినా. నేను చనిపోతే బాగుండు అనుకున్నా. నేను నిజంగా అనుకుంటున్నా. అనుకొని పిల్లలతో మాట్లాడుతున్నాను కానీ, ఇంట్లో మాట్లాడుతున్నాను కానీ, పైకి నవ్వుతున్నాను కానీ లోపల తెలియని బాధ, తెలియని ఏడుపు. చచ్చిపోతే బాగుండు, పరిస్థితి బాగలేదని ఏడుస్తున్నా నేను. అలాంటి టైంలో 8:30కి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోను ఒక అతను చేశాడు. అన్న మీ అకౌంట్ నెంబర్ చెప్పరా అని చెప్పేసి అంటే అకౌంట్ నెంబర్ చెప్పాను, SBI అకౌంట్ నెంబర్. నేను అడిగాను దేనికన్నా అంటే చిన్న కానుక పంపిస్తాం మీకు అన్నాడు. నా అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉంటుంది, ఎప్పుడు డబ్బులు ఉండవు. ఆయన నాతో చెప్పాడు 1,000-2,500 పంపిస్తాడేమో, పిల్లలకి ఏమైనా కొనొచ్చులే అని అనుకున్నా. కానీ ఆయన చెప్పాడు 11:30కి నీకు ఫోన్ చేస్తానన్నా, అప్పుడు పోయి మీరు చూసుకోండి అకౌంట్లో అన్నాడు ఆయన. కానీ 11:30కి ఫోన్ వచ్చింది. నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ATMలో బ్యాలెన్స్ చూసుకున్నా. నేను నా మొబైల్కి బ్యాలెన్స్ రాదు, SMS బ్యాలెన్స్ రాదు, పెట్టుకోలేదు నేను అప్పుడు బ్యాంకులో. నేను వెళ్ళి చూస్తే అక్కడ నా అకౌంట్లో 2,50,000 ఉన్నాయి. కొంచెం కూర్చొని ఏడ్చినా, నిలబడి ఏడ్చినా. ATMలో ఎవరు లేరు. ఇంటికి ఫోన్ చేసి చెప్పిన నా అకౌంట్లో ఎవరు 2,50,000 వేసారమ్మా అని చెప్పేసి అంటే, ఎవరు పొద్దున ఒక బ్రదర్ నీకు ఫోన్ చేశాడు కదా, ఆయనకు ఫోన్ చేయి, ఆయన నెంబర్ ఏమన్నా తప్పు కొట్టి నీకేమైనా వేసాడేమంటే ఆయనకి చేసి అడిగా నేను, నా అకౌంట్లో 2,50,000 ఉన్నాయి, మీరు వేసారా అని అడిగితే, అవునన్నా నేనే వేసాను 2,50,000. ఎలా నెంబర్ ఏమైనా తప్పు వేసారా అంటే ఆయన అన్నాడు ఒక మాట, లేదన్నా మీకే ఎలా వేసినా. ఎలా వేశారు మీరు అంటే, నైట్ 1 గంటకి నేను పండుకుంటే యేసు ప్రభు నన్ను లేపాడు. లేపి యేసు లాజరేస్ అకౌంట్లో 2,50,000 వేయమని చెప్పారు. 2,50,000 అకౌంట్లో వేసాను. అవి మీ డబ్బులే, మరి సేవకు వాడుకుని అన్నాడు ఆయన. ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి అప్పు తీర్చుకున్నా. భయంకరంగా ఏడ్చిన. అప్పుడు ఒక మాట గుర్తొచ్చింది బైబిల్లోది. ఇవాళ 1 గంటకి ప్రధాని కొడుకుని స్వస్థపరుస్తానని దేవుడు చెప్తే, ఆ మాటని వాళ్ళు వెళ్తుంటే ఆ ఎదురుకొచ్చిన వాళ్ళు, ప్రధానికి ఇంటి దగ్గర నుంచి వచ్చేవాళ్ళు, బాబు ఎలా ఉన్నాడని అడిగితే నిన్న 1 గంటకే బాగుపడ్డాడని మాట గుర్తొచ్చింది. ఆయన చెప్పాడు రాత్రి 1 గంటకి నాకు దేవుడు చెప్పాడన్న మాట గుర్తొచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్తున్నా, అప్పు తీర్చి 50,000 చేతులు పట్టుకొని ఏడుస్తూ ప్రేయర్ చేస్తున్నా నేను. అయ్యా చచ్చి స్థలం కొని మందిరం కట్టించి ఇస్తే నీ సేవ చేస్తా, లేకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతా, మా ఇంటికి, ఇక్కడ బతకలేనయ్యా, నేను ఉండలేను ప్రభు అని దేవుని దగ్గర బాగా ఏడ్చిన నేను. నిజంగా నా జీవితాంతం యేసయ్యకి రుణపడి ఉన్నా నా రుణం తీర్చలేను. నా ప్రాణం పెట్టినా కానీ ఆయనకు రుణం తీర్చలేను. అలాగున నా జీవితంలో కొత్త మలుపు యేసు ప్రభు చెప్పి నన్ను తీసుకెళ్ళారు. నిజంగా నేను ప్రేయర్ చేసేటప్పుడు దేవుడు నాతో అన్నాడు, ఆయన ఈ కమ్మని దాటి వెళ్ళమాకు, ఇదే కమ్మలో ఉండు, నీకు సేవ ఇస్తాను, నీకు పరిచర్య ఇస్తాను, నేను ఈ స్థలం కొని మందిరం కడతాను,
నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని ప్రభు నాకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని బట్టి నేను దేవుని దగ్గర ఏడుస్తూ ప్రేయర్ చేసుకున్నాను. ఈలోగా మందిరం ఎలా వస్తుందో తెలియదు, స్థలం ఎలా వస్తుందో తెలియదు. నేను కొనేంత స్తోమత నాకు లేదు, నా దగ్గర అంత లేదు. ఆ టైంలో నేను దేవుని దగ్గర ఏడుస్తూ ప్రేయర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నిలబడి ఉన్నా, ఇప్పుడు సాక్ష్యం చెప్తాను. ఈ మందిరము, ఇది స్థలం నేను కొనలేదండి, ఈ మందిరం నేను కట్టలేదు. ఎవరైతే కట్టి నాకు ఇచ్చారో వాళ్ళకి సీరియస్గా ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి నన్ను పిలిపించారు. ఫోన్లో మాట్లాడారు, ప్రార్థన చేశాను, వాళ్ళు బ్రతికారు. వాళ్ళు సీరియస్గా అయిపోతే ప్రార్థన చేశాను. ఆ టైంలో బ్రతుకుతారు అని చెప్పి బ్రతుకుతూ అమ్మా అని చెప్పాను. ఒకరోజు ఇంటికి పిలిపించారు, ఆ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళి కూర్చొని చిన్న వాక్యం చెప్పి ప్రార్థన చేశాను. వాళ్ళు ఇంత బంగారం నా చేతిలో పెట్టి అయినా మందిరం కట్టుకోపో అని నాకు చెప్పారు. మళ్ళీ ప్రేయర్ చేసిన, బంగారం పట్టుకొని ప్రేయర్ చేసిన. ఏం చేయాలయ్యా బంగారం అంటే? వాళ్ళకి ఇచ్చే అన్నాడు. మళ్ళీ తిరిగి రిటర్న్ వాళ్ళకి ఇచ్చిన బంగారం. బంగారం ఇస్తే దేవుడు మరి వాళ్ళకి ఎందుకు అనిపించిందో తెలియదు కానీ మనకి ఖమ్మంలో స్థలం ఉంది. ఆ స్థలం ఆయన పేరు మీద, పాస్టర్ గారి పేరు మీద, అయ్యగారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఆయనకు అప్పచెప్పేస్తే ఆయనే సేవ చేసుకుంటాడు అని చెప్పేసి నాతో చెప్పారు. నాతో ఎప్పుడైతే చెప్పగానే వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు నాకు వినబడ్డాయి, నాకు చెప్పారు. నేను ఏడుస్తూ చెప్తున్నా, అయ్యా ఈ స్థిరం చేయి ప్రభువా, నిశ్చితమైతే అని ప్రార్థన చేస్తున్నాను. నేను ఎప్పుడైతే ప్రేయర్ చేసి దేవునికి అప్పచెప్పానో 2019లో డిసెంబర్ 29వ తారీఖున రిజిస్ట్రేషన్ జరిగింది. 2018 డిసెంబర్ 29వ తారీఖున రిజిస్ట్రేషన్ జరిగింది. 2019 ఫిబ్రవరి 5వ తారీఖున ఇది పునాది వేయటం జరిగింది. పునాది వేసే రోజున ప్రార్థన చేసిన. వాళ్ళు అడిగారు నన్ను, ఒక బిలీవర్ లేడు కదా, ఈ మందిరం ఎంత పెద్ద మందిరం కడుతున్నాం, జనం వస్తారా అని అడిగితే నేను ప్రేయర్ చేశాను. అయ్యా ఈ మందిరంలో జనాలు ఎట్లా వస్తారో ఏమో, ఎక్కడి నుంచి పిలిచి రావాలో ఏమో అని అడుగుతుంటే దేవుడు అన్నాడు నాతో, ఒక దర్శనం కనబడ్డది. పరలోక రాజ్యం నుంచి దేవదూతలు ఖమ్మంలోకి దిగుట నేను చూశాను. ఆ దేవదూతలు దిగి ఆ మనుషులను తీసుకొచ్చి ఈ మందిరంలో వాళ్ళని పెడుతున్నట్టుగా నేను చూశాను. ఆ జనాలను తీసుకొచ్చి మందిరంలో పెట్టి ఈ దేవదూతలు వెళ్ళిపోతే వీళ్ళు వెళ్ళిపోకమనిపోయి ఇంకో దేవదూతలు దిగి ఆ జనాలను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నింపటం. ఇలాగ నేను కంటిన్యూగా చూశాను. ఒక 10-15 నిమిషాల దాకా ఆ దర్శనాన్ని చూశాను. చూసిన తర్వాత దేవుని దగ్గర అడిగాను, ఇది జరుగును కాకని ప్రార్థన చేశాను. ఆమెనని చెప్పాను. మందిరం కట్టే వాళ్ళకి చెప్పాను ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి అన్నప్పుడు వారు కూడా ఆ దర్శనాన్ని నమ్మి ఒక మనిషి లేకపోయినా మందిరం కట్టించేసి నా చేతిలో పెట్టారు. 2020 ఫిబ్రవరి 5వ తారీఖున నా చేతుల్లోకి ఈ కాగితాలు వచ్చినాయి. దీని యొక్క డాక్యుమెంట్స్ నా చేతికి వచ్చినాయి. కనుక అలాగ నా జీవితం కొనసాగింది. ఈ రోజున నేనున్న స్థితి ఇది దేవుడిచ్చిన స్థితి, నాది కాదు, నా యేసయ్య ఇచ్చిన స్థితి. ఇది ఆయన దయ, ఆయన సంకల్పం, ఆయన కృప. కనుక స్థలం వాళ్ళదే. మందిరం 40 లక్షలు పెట్టి వాళ్ళు మందిరం కట్టించి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఖమ్మంలో మందిరం ఉంది. తర్వాత దేవుడు చెప్పిన వాగ్దానము అంచెలంచెలుగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఈ మందిరం అంతా దేవుడు నింపుతున్నాడు. ప్రతి నెల 15వ తారీఖున ప్రత్యేకమైన మీటింగ్ దేవుడు పెట్టమన్నారు. అది 6:30 నుంచి నైట్ 10 వరకు నడుస్తుంది. ఆ మీటింగ్లో చాలామంది దీవించబడుతున్నారు, చాలామంది వస్తున్నారు. ఆయా గ్రామాల నుంచి, ఆయా పట్టణాల నుంచి, ఖమ్మం సిటీలో నుంచి చాలామంది వస్తున్నారు. చర్చి ఫుల్ అవుతూ ఉంది. దేవుడు నిజంగా దేవుడు నాకు ఇచ్చింది ఈ దర్శనం దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మరి గొప్ప విషయం ఏంటంటే, స్టార్టింగ్లో ఈ జనాలు రానప్పుడు నేను ఒక్కడనే కూర్చొని ప్రార్థన చేసుకునేవాడిని. అప్పుడు దేవునికి చెప్పాను, అయ్యా ఈ మందిరం చాలా పెద్దగా ఉంది, ఈ
ఈ మందిరంలో జనాలు నింపాలంటే చాలా కష్టం, ఇది ఎవరికన్నా ఇచ్చే అని దేవుని దగ్గర అడిగినప్పుడు, లేదు నీకు ఇచ్చిన దర్శనం నేను నెరవేరుస్తాను, నువ్వు నిలబడు అని చెప్పేసి నన్ను ధైర్యపరిచిన దేవుడు, ఈరోజు నేను నిలబడ్డాను. దేవుడు ఈ పరిచర్యను అంచెలంచెలుగా దేవుడు దీవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక గొప్ప విషయం ఏంటంటే, నాకు దేవుడు చెప్పారు, నేను త్వరగా వచ్చున్నానని దేవుడు చెప్పారు. ఒకసారి ఒక హోటల్, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు హోటల్లో ఉంచారు, పైన ఒక రూమ్లో ఉన్నా నేను. ఆ హోటల్లో ఉన్నప్పుడు, ఆ హోటల్లో నేను కూర్చున్నప్పుడు, ఆ రూమ్లో ఉన్నప్పుడు బయట పోర్టుకల్ లాగా ఉంటుంది, దాంట్లో తిరుగుతూ సాయంత్రం 6 స్నానం చేసి 8:30కి మీకు మెసేజ్ అన్నా అని చెప్పేసి అన్నారు. నేను స్నానం చేసి రెడీ అయిపోయి స్నానం చేసి ప్రేయర్లో కూర్చున్నా. ఆకాశంలో యేసుప్రభు కనపడన్నాడు నాతో, ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని చెప్పేసి నాకు స్వరం వినబడుతున్నప్పుడు నేను దేవుని దగ్గర ఏడుస్తున్నాను. నేను అప్పుడు నాతో అన్నాడు ఆయన, ఇది మినిస్ట్రీ పాట కనుక ఈ పాట నువ్వు రాసి ఇది పాడు అన్నాడు ఆయన. నాకు రాదయ్యా రాయటం, నా వల్ల కాదన్నాను. అప్పుడు నాతో చెప్పారు ఆయన, ఇదిగో నేను పాడుతున్నాను, నా వెనక పాడన్నాడు ఆయన. నాకుతో ఆయన పాడిన పాట ఏంటంటే, యేసయ్యా నా యేసయ్యా త్వరలో రానయ్యున్న యేసయ్యా, త్వరలో రానయ్యున్న యేసయ్యా, త్వరలో రానయ్యున్న యేసయ్యా, త్వరలో రానయ్యున్న యేసయ్యా. అలా పాడాడు ఆయన. పాడన్నాడు ఆయన. నాకు రాదయ్యా పాడటం అంటే. నా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు ఆయన. ఆయన నా దగ్గరకు వచ్చి నిలబడగా నాకు తెలియకుండానే నేను ఆయనతో కలిసి పాడాను, చరణం కూడా పాడాను. అల్ఫాయు నీవే, ఓమేగా నీవే, సర్వాధికారి నీవే, త్వరలో రానయ్యున్న యేసయ్యా. ఈ పాట చరణాలు 5 చరణాలు మొత్తం కూడా దేవుడు నేర్పి మినిస్ట్రీ పాట ఉంచాడు. ఇది నీ యూట్యూబ్లో కూడా ఉంది ఈ పాట. ఈ రోజున ఈ స్థితిలో ఉంటే నీకు కాను దేవుడే. నాకు చాలాసార్లు యాక్సిడెంట్లు కూడా అయినాయి. ఒకసారి యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఒక మాట చెప్పారు ఆయన, నేను మీటింగ్కి వెళ్తున్నా, నేను మోకాళ్ళని ప్రేయర్ చేసిన, మీటింగ్కి వెళ్తున్నానయ్యా అని చెప్తే ఆయన నాతో చెప్పాడు ఆయన, ఈరోజు నీకు యాక్సిడెంట్ ఉంది, చచ్చిపోతావు అన్నాడు ఆయన. అంటే నేను కదా చచ్చిపోయి యాక్సిడెంట్ అయ్యి ఇప్పటికీ ఎన్నో జరిగినాయి, నేను పోనిక మీటింగ్కి వెళ్ళను, ఎటు వెళ్ళనని చెప్పేసి నేను కామ కూర్చున్నా. నేను ఎప్పుడైతే కామ కూర్చున్నానో ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ అన్న యాక్సిడెంట్ తప్పిమని అడిగితే బాగుంటుంది కదని చెప్పేసి అడిగాను. ఎప్పుడైతే నేను యాక్సిడెంట్ తప్పిమని అడిగానో అప్పుడు నాకు ఒక మాట చెప్పాడు, బండి ముందర నేను నడిచేది నీకు కనబడితే నీకు యాక్సిడెంట్ తప్పిద్ది అన్నాడు ఆయన. ఆ మాట నాకు చెప్పగానే ఆ మాట విని నేను వెళ్ళేటప్పుడు చెప్పాను, బండి ముందర నువ్వు నడిచేది నాకు కనబడేలాగా చేయ, నా హృదయాన్ని మార్చు, నా కన్నులు తెరవని దేవుని దగ్గర ప్రేయర్ చేస్తే సరే అన్నాడు ఆయన. బండి తీస్తున్న 4-వీలర్ కారు, నేను బండి తీసుకుని బయటకు వచ్చేటప్పుడు నా బండి ముందర ఆయన కనబడ్డాడు. అది నడుస్తుంది, ఎక్కడికి హైవే ఎక్కిన తర్వాత 100 స్పీడ్లో ఉంది. ఆయన ఇంటి దగ్గర ఏ నడకైతే నడిచాడో అదే నడకతో ఆయన వెళ్తున్నాడు. ఆ నడకతో అక్కడికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ స్పాట్ వచ్చింది. నేను స్టీరింగ్ వదిలిపెట్టేసిన, యాక్సిడెంట్ అవుతుంది యేసయ్యా అని గట్టి కేకేసిన. అసలు 100 మీద ఉన్న బండి స్పీడు ఆటోమేటిక్గా సైడ్ అయిపోయి రోడ్డు దిగి సైడ్ మనం ఎలా పార్క్ చేస్తాం అలా పార్క్ అయిపోయింది. ఇంజన్ ఆగిపోయింది బండి. అసలు ఎలా ఆగిందో కూడా తెలియదు. అసలు బండి ఆగిపోయింది. గడగడ వణుకుతూ నాతో యవనస్తులు ఉన్నారు, వణుకుతూ ప్రార్థన చేసుకొని ఉన్నాను. ఆ రోజున ఒక యాక్సిడెంట్ తప్పింది. ఇలా ఎన్నో యాక్సిడెంట్లు తప్పినాయి. యాక్సిడెంట్లు అయినప్పుడు దేవుడు నన్ను బతికించి నన్ను నడిపించిన దేవుడు. ఒకసారి అయితే నిజంగానే బండి అంతా నుజ్జు అయిపోయి యాక్సిడెంట్లో నుంచి బయటపడ్డాను. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఒక పాట రాసుకున్నాను నేను. నా యేసుదేవా నా తండ్రి యెహోవా మహోన్నతుడవై నన్ను ప్రతీకించినావయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలిపినావయ్యా, నా యేసుదేవా
ఇలా నేను పాట రాసుకొని దేవుళ్ళు నడుస్తూ ఉన్నాను. ఈ రోజున నన్ను నిలవబెట్టిన దేవుడు, నన్ను ఈ స్థితిలో ఉంచిన దేవుడు, నా పట్ల ఈ పరిచర్య కొనసాగిస్తున్న దేవుడు. ఇది మీరు కూడా ప్రేయర్ చేయండి. దేవుడు కృపలో నడుస్తూ ఉంది ఈ పరిచర్య. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంకెన్నో సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి అనుభవాలు, సాక్ష్యాలు. కానీ ఇంకా చాలా చెప్పవలసి ఉంది, కానీ చెప్తూ పోతే చాలా సమయం పడుతుంది కనుక కొన్ని మీకు చెప్తున్నాను. ఈ రోజున నేను చెప్పేది ఒకటే, యేసు ప్రభువును ఆశ్రయించిన వాడు ఎన్నడూ పాడవ్వడు. వాడు నానాటికి ఒలీవల మొక్క వలె అభివృద్ధి చెందుతాడు. కనుక నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవల మొక్క వలె ఉన్నానని దావీదు మహారాజు అన్నట్టుగా ఈ రోజున నేను చెప్తున్నాను. ప్రభువుని బట్టి దావీదుకి ఎంత సహాయము దొరికిందో, మహాసైన్యం వచ్చి దావీదుకి ఎలా సహాయం చేశాడో, ఈ రోజున నా జీవితంలో కూడా అలాగ జరుగుతూ నన్ను నడిపిస్తున్న దేవుడు. నీకు కూడా, మీకు కూడా వింటున్న ఈ సాక్షి వింటున్న మీ జీవితాల్లో కూడా మీకు అన్యాయం చేయటం అసంభవం. మీకు దేవుడు తోడుండి మిమ్మల్ని నడిపిస్తాడు. బాధలో ఉన్నవా, శ్రమలో ఉన్నవా, ఇబ్బందులో ఉన్నవా, కష్టంలో ఉన్నవా, సాగు బతుకులకు వెళ్ళిపోతున్నావా, నాలాగా ఈరోజు నిన్ను విడిపిస్తాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నేను విడిచిపెట్టిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన కృప నీకు తోడుగు నడిపిస్తుంది. ఇటు భాగ్యం, ఇటు కృప నీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు ప్రభు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు, నిన్ను మరవని దేవుడు ఆయన. కనుక నీ తల్లి నిన్ను మర్చినా, నీ అన్నదమ్ములు నిన్ను మర్చినా, యేసు ప్రభు నిన్ను శారదీస్తాడు. యేసయ్యా అని ఒక్కసారి కేకై నీ దగ్గరకు వచ్చి నిలబడతాడు ఆయన. నిజమైన దేవుడు ఆయనే. ఆయన ఆశ్రయించు, ఆయన కొరకు బ్రతుకు, ఆయనే నిన్ను లేవనెత్తునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ స్వరూపి అయిన సర్వోన్నతుడైన దేవుడా, మా జీవితంలో కార్యం చేయి, నీ కృపలో నింపు. నాకు మాకు కావలసిన నీ కృపనైనా ఇచ్చినందుకు వందనాలు. ఈ సాక్ష్యం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు కృప దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు పొందుకునమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.